వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారాన్ని పోటాపోటీగా సాగిస్తున్నారు. రోజు ఒక జిల్లాని చుట్టేస్తున్నారు. సాయంత్రం వేసరికి ఒక బహిరంగ సభ, పగలేమో ఎక్కడో చోట ఒక వర్గం యువత, మహిళలు, విద్యార్థులు లేకపోతే రైతులు ఎవరితోనో ఒక ఇంటరాక్షన్ అట్లా ప్లాన్ చేసుకున్నట్టున్నారు. అవి నడుస్తూ ఉన్నాయి. సరే, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవన్నీ కామన్గా నడుస్తాయి. ఏ పార్టీ అయినా చేస్తే ఎవరైనా చేస్తారు. కాకపోతే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ హామీలు, ఇవన్నీ మేనిఫెస్టోలు, అవతల వాళ్ళ మీద విమర్శించడం, ఇవి సహజంగా చూస్తూ ఉంటాం. అబద్ధాల డోస్ మాత్రం ఇప్పుడు చూసినంతగా గతం ఎన్నడూ చూసింది లేదు. 2019లో చెప్పినవి ఏదీ చేయలేదు ఈ 5 ఏళ్లలో అనేది ఒక నిజం. కరిగిన కాలమంతా అబద్ధం అయితే అతనేం చేయలేదు అన్నది ఒక నిజం. పోనీ ఆ నిజాన్ని ఒప్పుకుంటూ ఇక మీదట చేస్తాను అంటే అలా లేదు. మళ్ళీ కొత్తగా అబద్ధాల జోరు. ఎంత పచ్చిగా అంటే అసలు ప్రజలకి మరి కళ్ళ ముందు ఏం కనపడదు, నేను ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నాను, లేదా ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నా, నేను చెప్పింది మాత్రమే వాళ్ళు నమ్ముతారు, నేను చెప్పిందే వాళ్ళకి కనపడుతుంది. అదే ఉంటాయి కదా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని రిలీజియస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని హిందువుల ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని క్రిస్టియన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని ఇస్లామ్స్ అంటే ముస్లిమ్స్కు సంబంధించిన కొన్ని చోట్ల, అందరూ కాదు, కొన్ని చోట్ల ఏదో ఇట్లా పట్టుకుంటే రోగం తగ్గిపోద్ది, లేదా గిలగిల ఊగిపోతూ ఉంటారు, డాన్స్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం. దొంగ స్వాములు, దొంగ ఫాదర్లు, లేకపోతే దొంగ బాబాలు, ఏవో చాలా చూసేవాళ్ళే మనం. ఆ మతం ఈ మతం లేదు, అన్నిట్లో ఉంది ఆ జాడ్యం. కానీ సో మరి ఈయన కూడా అలా అనుకుంటున్నాడా? నేను చెప్పే తినగానే జనమందరూ అలా ఇలా ఊగిపోయి డాన్సులు వేసేసి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంతగా ఇదవ్వాలా మీరు అంటే ఏమో తెలియదు. ఆయన చెప్తున్నది ఎలా ఉందంటే మొత్తం జరగనిది ఏది కూడా జరిగినట్టే ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. జరగనిది ఏది కూడా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉందా ఇప్పుడు? లేదు. ఆ అమరావతి ఆయన అక్కడే ఉంటున్నాడు. ఆయనకి ఇష్టం లేదు, ఆయన ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడు? కాబట్టి అదే అఫీషియల్గా ఉంది. ఆయన అనుకున్న 3 రాజధానులు అవ్వలేదని. మోరోవర్ కోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని గ్రహించే కదా రిపీల్ బిల్స్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటూ మళ్ళీ బిల్లు పెట్టి 3 రాజధానుల బిల్స్ని విరమించుకుంటున్నాం, ప్రస్తుతానికి అమరావతి రాజధాని, మళ్ళీ మెరుగైన బిల్తో మళ్ళీ వస్తామని చెప్పి అసెంబ్లీలో వెనక్కి తీసుకున్నారు కదా. అంటే 3 రాజధానుల ప్రస్తావన ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో లేదు కదా. పైగా వివాదం, ఆయన విశాఖ వెళ్ళాలి అనుకునే దానికి సంబంధించిన వివాదం కోర్టులో కూడా ఉంది కదా. మరి ప్రభుత్వ అధినేత కోర్టులో ఉన్న దాని మీద ప్రజలకు అబద్ధం చెప్పొచ్చా? ఒకటి. 3 రాజధానులు ప్రస్తుతానికి విరమించుకుంటున్నామని అసెంబ్లీలోనే చట్టం చేసిన ఆయన మళ్ళీ 3 రాజధానులు సాధించాం, ఇది అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ చేసేసాం 3 రాజధానులతో అని ఎలా చెప్తాడు ప్రజలకి? ప్రజల్ని ఎలా నమ్మించాలనుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఇంత కళ్ళ ముందు ఇంత ఒక భ్రమని క్రియేట్ చేయడమా? మనం కొన్ని సినిమాలో చూస్తూ ఉంటాం, అక్కడే ఉండదు, ఏళ్ళతో ఇలా అంటూ ఉంటే అక్కడ అంతా మొత్తం నడిచిపోతూ ఉంటుంది, ఏదో ఒక సీన్లు వచ్చేస్తూ ఉంటాయి, గ్రాఫిక్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆయన 3 రాజధానులు అయిపోయిందని కర్నూలు జిల్లా పర్యటనలో చెప్పుకుంటుంటే నవ్వాలో ఏడవాలో, నవ్వలేక ఏడవలేక ఛీ అనాలో అర్థం కాని పరిస్థితి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్, చాలా కాలంగా ఆయన నేను ఒంటరిని, మీ బిడ్డ ఒక్కడు అని ప్రజల దగ్గర సింపతి కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. అవతల వాళ్ళందరూ చూశారుగా ఎంతమంది కలిసి వస్తున్నారో, 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. వాళ్ళకి ఏదో ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక ఈనాడు ఉంది, ఒక TV5 ఉంది, ఇంకో ABN ఉంది, నాకు ఏమీ లేదు, నేను ఒంటరిగాడిని, ఉన్నాయన్నీ పక్కన పెట్టాడు. అవి చెప్పట్లా.
భార్య పేరు మీద ఉన్న సాక్షి చెప్పడు, భార్య పేరు మీద ఉన్న సాక్షి టీవీ చెప్పడు, లేకపోతే ఆయనకున్న ఇతర ఛానళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, కానీ మొత్తం తెలుగు మీడియా అంతా ఆయన పరంగానే ఉంది కదా, అవి చెప్పడు. దోచేసిన లక్షల కోట్లు చెప్పడు. ఇంకా చాలా ఉన్నాయి. ఇక ఎన్ని మనం సందర్భోచితంగా మాట్లాడదాం. వీటికి తోడు బోల్డని కేసులు ఉన్నాయి. ఇవేవి చెప్పకుండా నేను అమాయకుడిని, నేను ఒక్కడిని అంటూ ఉంటే జనం నమ్మేసి తన పట్ల జాలి, కరుణ, దయ ఇట్లాంటివి చూపిస్తారని ఏమన్నా మరి కలగంటున్నాడో ఏమో తెలియదు, కానీ చాలా కాలానికి సరైన కౌంటర్ పడింది. చంద్రబాబు నాయుడు గారు ర్యాగింగ్ మొదలైంది. ఇక నేను ఒక్కడనే, నేను ఒంటరి వాడి మీద దాడికి వస్తున్నారు అనేదానికి చంద్రబాబు నాయుడు గారు మంచి కౌంటర్ ఇచ్చారు ఇవాళ. నిజానికి అది కాస్త తెలివైన కౌంటరు, ప్రజలు ఆమోదించే కౌంటరు, నిజ జీవితంలో జరిగే కౌంటర్ అది. పైగా వేసవికాలం, ఈ వేసవికాలంలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి అవి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ ఒంటరివాడు అనే దానికి ఆయన ఇచ్చే కౌంటర్ ఏంటో చూసే ముందు ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు అండ్ లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బాబ్జీ గారు, బీసెట్టి బాబ్జీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. అయితే నేను ఒంటరివాడిని, నాకెవరూ లేరు, నా మీద చూసారా ఎంతమంది దాడికి వస్తున్నారో అనే మాటలకి చంద్రబాబు నాయుడు గారు ర్యాగింగ్ ఎలా ఉందో ఒక్కసారి ప్లే చేసి చూద్దాము. చూసిన తర్వాత దాని మీద చర్చ పెడదాం ప్లీజ్. నిన్న మొన్న అంటున్నాడు సైకో జగన్, నేను ఒక్కడనే అందరూ వచ్చి నా మీద పడుతున్నారని. నేను అడుగుతున్నా, మీ ఊరికి ఎవరైనా దొంగ ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారా మీరు? అందరూ ఒకటి అవుతారా లేదా? ఇంట్లో నుంచి మనిషికి ఒక కర్ర తీసుకొస్తారా లేదా? అప్పుడు కూడా కులము, మతము, వీధి, బంధుత్వం, మీ వ్యక్తిగత విరోధాలు చూస్తారా మీరు? చూడరు. ముందు ఆ దొంగని పంపించిన తర్వాత మీ ఊరిని కాపాడుకున్న తర్వాతనే ఏ పని చేస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కరెక్ట్గా ఎక్కడైనా దొంగలు సింగిల్గానే వెళ్తారు. ఎన్నాళ్ళు సింహం సింగిల్గా వస్తుందనే పదం భలే ఉందనుకున్నా, కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ర్యాగింగ్లో అర్థమైంది, దొంగలు సింగిల్గానే వెళ్తారు. నాట్ ఓన్లీ దొంగలు, ఎక్కడ ఊరు బయట అమ్మాయిలు ఎత్తుకుపోయేవాళ్ళు ఉంటారు కదా, ఆడపిల్లలు ఒంటరిగా కనపడితే వాడు ఒక్కడు ఎత్తుకుపోతాడు, చెట్లలో ఎక్కడికో ఎత్తుకుపోయి చంపేసిన ఘటనలు ఎన్నో చూసాం మనం. ఇవన్నీ సింగిల్గా ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారికి చాలా లేటుగా తట్టింది, కానీ బ్రహ్మాండంగా లేటెస్ట్గా తట్టింది. ఎనీవే, సో పట్టాభి గారు ఈ కౌంటర్ బాగా యాప్ట్గా ఉంది. ఎట్లా ఇది బాబు గారి ఇదా లేకపోతే మీ టీం వర్కౌట్ చేసిందా ఇది? ఎనీవే సూపర్. ఇది వాస్తవానికి కూడా ఒంటరివాడు ఏంటంటే ఆయన ఒంటరివాడు ఏంటి, లేకపోతే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవరికీ లేనన్ని వనరులు ఉన్నాయని ఒంటరివాడిని అని ఎవరిని మోసం చేద్దామని. యా ప్లీజ్. వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ఈ రోజున మా పార్టీ తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావం. సారీ, నేను కూడా మీకు శుభాకాంక్షలు చెప్పాలి యాక్చువల్గా. పార్టీ థ్యాంక్ యూ సార్. సో ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏదో అట్లా కనపడతారు, కానీ ఆయనలో చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంటుందండి. ఆయన ఏదో చాలా సైలెంట్గా ఏదో ఆయన ఎప్పుడు వర్క్ మైండెడ్ అని మనం అనుకుంటాం, కానీ మేము ఆయనతో గత 5 సంవత్సరాలుగా అత్యంత దగ్గరగా కలిసి ప్రయాణం చేసిన వ్యక్తులం. కాబట్టి చాణక్య చంద్రబాబు అని మాత్రమే విన్నాం, ఇవాళే అర్థమైంది చమత్కారి చంద్రబాబు అని. లేదు, ఆయనలో చాలా చమత్కారం ఉంది. సైలెంట్ గా, చాలా సైలెంట్. మీ అంత దగ్గరగా మేము ఉన్నాం కదా, తెలియదు. సో ఆ తర్వాత అర్థమవుతుంది అందరికి, పగలబడి నవ్వుకుంటారు. సో ఆ రకంగా ఇవాళ ఒక మంచి
ధీటైన పంచ్ ఇవాళ సైకో జగన్ కేశారు. కాబట్టి నేను సింగిల్ నేను సింహం అని ఏదైతే ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాడో దానికి సంబంధించి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రసంగంలో భాగంగా ఆయన పోర్ట్రే చేసినటువంటి తీరు చాలా యాప్ట్గా ఉంది. నిజమే కదా, ఇవాళ మీరు అన్నట్టు జేబులు కొట్టేవాళ్ళు, లేదంటే ఇళ్లలో గోడలు దూకి దొంగతనానికి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఏమన్నా ఒక 100 మందినో 1000 మందిని వేసుకుని వస్తారా? అలా సింగిల్గానే వస్తారు కదా. ఇప్పుడు రోడ్డు మీద జేబులు కొట్టేవాడు ఎలా ఉంటాడు, లేకపోతే చైన్ స్నాచింగ్ చేసేవాడు ఎలా ఉంటాడు, రైల్వే స్టేషన్లో గొలుసులు లాగేసేవాడు ఎలా ఉంటాడు, ఆడు సింగిల్గానే ఉంటాడు. కాబట్టి ఇవాళ మన 420 జగన్ కూడా ఆ రకంగా చూస్తే అంతే. ఈ గజదం కూడా ఈడు కూడా ఇతను కూడా సింగిల్గానే వచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని అంతా కూడా మొత్తం లూటీ చేసి అవతల పారేశాడు. కాబట్టి బ్రహ్మాండంగా మా నాయకులు ఇవాళ ఒక మంచి అద్భుతమైనటువంటి పంచి ఇచ్చారు. రెండోది వికే గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయా, నేను ఇవాళ ఈ జగన్ రెడ్డి మీద ఫ్రస్ట్రేషన్తో కానీ ఏదైనా కానీ వాళ్ళ ఒక మంచి బొమ్మ గీసా, మీకు కూడా చూపిస్తా ప్రేక్షకులందరికీ కూడా. సైకో జగన్ బొమ్మ గీసాను, మరి ఎలా ఉందో ఒకసారి చూడండి సార్. ఇది కూడా ఉందండి మీ దగ్గర, చూసి చెప్పండి ఒకసారి. ఫుల్ స్క్రీన్ చూపించండి అయ్యా. ఫుల్ స్క్రీన్ బాగుందా బొమ్మ? ఏం కనపడుతుందో తెల్ల కాగితం కనపడుతుంది. గీసానా బొమ్మ? బాగుంది కదా. ఊరుకోండి, ఎంత అద్భుతంగా బొమ్మ కనపడతా ఉంటే సైకో జగన్ తెల్ల కాగితం అంటారేంటి? చాలా కష్టపడి గీసాను సార్, అంటే కాదు అంటే జగన్మోహన్ రెడ్డి తెల్ల కాగితం లాంటి వాడని మీరు చెప్పదలుచుకున్నారా? అంత ప్రేమ లేదులేండి. ఇదే ఇప్పుడు ఈ బొమ్మని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి, జగన్ రెడ్డి సైకోలకు చూపిస్తే ఎంత అభినందించాలో తెలిసే, ఎంత గొప్పగా గీసావు బొమ్మ అని చెప్పి. కనపట్లేదు, సైకో గాళ్ళందరికి కనపడుతుంది. చెప్పండి దీని మీద ఉన్నటువంటి బొమ్మ. మీ కవిహృదయం ఏంటో చెప్పండి, నాకెందుకు కానీ గోర కవిహృదయం ఏంటో చెప్పండి. ఇప్పుడు లేదంటే మైండ్ లో చిప్పు దొబ్బి 3 రాజధానులు కట్టేశాడా? కర్నూలు వెళ్ళిపోయి రాజధాని కట్టేశాడంట, న్యాయ రాజధాని అయిపోయిందంట. నేను 3 రాజధానుల అంశంలోకి నేను వెళ్ళాలా, పరిపాలన నేను ఇంకా 3 రాజధానుల అంశంలోకి వెళ్ళాలా. నేను ఒంటరి వాడిని అని చెప్పి ఆయన సానుభూతి ఏదైతే కొట్టేయాలనుకుంటున్నాడో దానిలోనే ఉన్నా ఇంకా. సరే, దాని గురించి చెప్పా కదా ఇవాళ మా బాస్ వేసినటువంటి పంచు. అయితే సంబంధించినటువంటి విషయం అంతా కూడా చెప్పా. ఇక్కడికి ఆగమంటారు ప్రస్తుతానికి. సరే అయితే టికెట్లు ఇచ్చారా వాళ్ళు? ఒక్క నిమిషం పట్టాభి గారు అనౌన్స్ చేశారా? ఓకే, ఇప్పుడే వచ్చింది. వైజాగ్ నుంచి కేఏ పాల్ గారు, వరంగల్ నుంచి బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారంట ఎంపీలుగా. రైట్, అది బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతానికి. రైట్, ఓకే. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒంటరి వాడిని చూసారా, మొత్తం 3 పార్టీలు ఒక్కటైపోయినాయి, నా మీద దాడికి వస్తున్నాయి, వాళ్ళకున్న ఇదేం లేదు, మీ బిడ్డ ఒంటరివాడు, నాకున్నది మీరు దేవుడు తప్ప నాకు ఎవరు లేరు, నా చెల్లెలను కూడా నా మీద ఉసిగొలుపుతున్నారు, ఏ పాపం తెలియదు నాకు, అపంశుభం తెలియదు, ఇలా మాట్లాడుతున్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా వాస్తవమే కదా, ఒంటరివాడు ఎలా ఉంటాడో చెప్పాడు ఆయన. సో మీరేమంటారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎగ్జాంపుల్ మీద? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. తదాస్తు అని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి తదాస్తు, ఇష్ట కామ్యాబి సిద్ధిరస్తు. నేనే కాదు, నా వెనకాల దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి, మా దేవుడు, ఆయన దేవుడు కూడా, ఆయన దేవుడు ఇంకా ఉన్నాడండి, ఆయన కూడా ఇస్తాడు ఆశీర్వాదం. ఎందుకంటే ఎక్కువ కోరుకుంటే తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తారంట. కాబట్టి ఖచ్చితంగా తదాస్తు నువ్వు అనుకుని జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ఒంటరి వాడిని చేసేస్తారు. ఇప్పటికే తల్లి లేదు చెల్లి లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నిన్ను వదిలే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి నువ్వు మాట్లాడింది అక్షర సత్యం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా సరే ఇదే మాట, ఒంటరి అంటున్నారు. కాబట్టి ఆయనకు ఒక మానసికంగా గత కొన్ని నెలలుగా అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా తన మీద ఆలోచిస్తున్నారు, తన గురించి ఆలోచిస్తున్నారు. ఆలోచననే బయట పడుతున్నాడు తప్ప దాంట్లో కొత్త ఏం లేదు వెంకటకృష్ణ. అలాగే ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పారు సినిమాలు అని. సినిమా గురించి వస్తే నాకు ఒకటి గుర్తొచ్చిందన్న,
ఫ్రైడే ది 13th అని మేము చిన్నప్పుడు ఒక మూవీ ఉండేది, హారర్ మూవీ. అవునవును. మీరు కూడా వింటారు. అవును, హారర్ మూవీ ఫ్రైడే ది 13th. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మే 13th కోసం ఎదురు చూస్తున్నారు. మే 13th కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఫ్రైడే ది 13th హారర్ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు తప్పించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా బయట రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అవును వెంకటకృష్ణ, మేము చిన్నప్పుడు ఆ మూవీ ఒంటరిగా చూస్తే బహుమతి కూడా ఇచ్చేవాళ్ళు. ఆ మూవీని థియేటర్లో ఒంటరిగా చూస్తే ప్రైజ్ మనీ కూడా ఇచ్చేవాళ్ళు. అంత హారర్ మూవీని 5 సంవత్సరాలు చూపించేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఫ్రైడే ది 13th చూపించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మే 13th కోసం వెయిట్ చేస్తున్నారు. చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ కథ అయిపోయింది. మీరు గత ఎన్నికల్లో పాదయాత్ర చేశారు, సుదీర్ఘ పాదయాత్ర, దాదాపు 3,300 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ ఎన్నికలకి బస్సు యాత్ర మొదలు పెట్టారు. ఈ బస్సు యాత్ర మీకు ఇంటి యాత్రగా మిగిలిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంక తిరిగేది అనుకుంటే ఇంకేం ఉండదు, మీకు అయిపోయింది, మీ ఎపిసోడ్ క్లోజ్. ఆంధ్రప్రదేశ్ లో మీ ఎపిసోడ్ క్లోజు. ఎందుకంటే మీరు మాట తప్పను మనవ తిప్పనని చెప్పి అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రాసుకోవాలా వెంకటకృష్ణ. అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఏం చెప్పారండి, ఈరోజు ఏం చేశారు మీరు? మద్య నిషేధం అన్నారు, ఏమైంది? ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నారు, ఏమైంది? అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అన్నారు, ఏమైంది? వింటూ ఉంటే ఆ భ్రమలు ఆ అబద్ధాలు ఆయన ప్రజల్ని అంటే ఏ స్థాయిలో ప్రజల్ని అంచనా వేసుకుంటున్నాడు మరి? ప్రజలకు ఏం తెలియదనా, లేకపోతే వీళ్ళంతా నేను చెప్పేది పిచ్చోళ్ళలాగా విని వెళ్తారు, నోట్లో వేలేసుకుని వెళ్తారు అనుకుంటున్నాడా ఏంటి? అది డీటెయిల్ గా చర్చిద్దాం. అసలు ఈ సింగిల్ గా సింహం వస్తుందని వెంకటకృష్ణ ఒక రిక్వెస్ట్ నాది, మీకు ఒక వాట్సాప్ లో ఒక వీడియో పంపించా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి సభలకు కానీ వారి నాయకుల సభలకు కానీ ఏ విధంగా వారి వ్యవహార శైలి ఉందో ఒక్కసారి ఇది బ్రేక్ అయినాక ఒక్కసారి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సభలకి ప్రజలు వెళ్ళిపోతున్నారు. మొన్న చిలకలూరుపేటలో మా సభకి ఎన్డీఏ సభకి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన సభకి ప్రజలు వస్తుంటే ఈ సభలో వెళ్ళిపోతున్నారు. ఆ వీడియో ఇప్పుడే నాకు ఒక మిత్రుడు పంపించాడు. బానన్నా నువ్వే కాదు ఏబిఎన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఒకసారి చూపించండి అని చెప్పి. దయచేసి మీకు వీలుంటే దాన్ని ఒకసారి బ్రేక్ తర్వాత చూపిస్తాను. ఈ సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పి వీళ్ళందరూ రోజు డప్పు కొట్టేస్తా ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, నాని గారు, రాంబాబు గారు, ఇంకెవరో ఉన్నారు కదా, బాబ్జీ గారు. మరి ఇదైతే కరెక్టే కదా. సింహం కాదు, సింహం ఒక్కటే కాదు, చాలా వస్తాయి సింగిల్ గా. అరణ్యంలో తిరిగే క్రూరముగాలు సింగిల్ గా వస్తే ఎట్లా తిరిగితే జనారణ్యంలో తిరిగాయి, చాలా ఉన్నాయి సింగిల్ గా తిరిగాయి. ఆ చంద్రబాబు నాయుడు గారు డైలాగ్ నిజంగా జనం గ్రామ సింహాలు అనుకుంటున్నారు. అదే ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎగ్జాంపుల్ మీద మీకేమనిపిస్తుంది? తప్పనిసరిగా అది వాస్తవం. ఎవరైనా సరే మనం గ్రామీణ ప్రాంతంలో అది ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక దొంగడు వచ్చినా లేకపోతే దోపిడీదాడు వచ్చినా చివరికి ఒక పిచ్చి కుక్క వచ్చినా సరే ప్రజలందరూ కలిపి బయటికి పంపిస్తారు. అది మామూలుగా మంచిదే అనుకుంటారు. ఎక్కడో దగ్గర ఉంటే మనకు ఊరు ఎంట్రన్స్ లో ఒకటి ఉండిపోయింది, ఎక్కడో పక్క ఊరు నుంచి వచ్చింది అనుకుంటారు. ఆ తర్వాత అది కరుస్తుందని తెలిసిన తర్వాత ఊర్లో ఊరుకుంటారా? కర్రలు పట్టుకుని ముందు దాన్ని తరిమించే వరకు ఎవరు నిద్రపోరు. ఆ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి అపారమైన అనుభవంతో చాలా స్పష్టంగా చెప్పారు. ఒక దొంగడు వస్తే దొంగను ఊరుకుంటారా? ఊర్లోంచి తరిమే వరకు ఎవరో నిద్రపోరు కదా అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు గ్రామ సింహమా లేకపోతే దొంగడా లేకపోతే నేను ఒంటరిగా వస్తానా లేకపోతే ఒంటరి వాడినా, ఇవన్నీ ఏంటంటే జనానికి జరిగిపోయిన పరిణామాలు గుర్తు చేసుకుంటున్నారు ఆయన. ఎందుకంటే ఆయన వెనక ఏముందన్నది జనానికి తెలుసు. ఇప్పుడు ఈ రోజు నేను ప్రచారంలో ఒక గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి మన డిబేట్ కోసం వస్తున్నాను. అక్కడ మిరపకాయలు ఏరుతున్నారు కళ్ళంలో. నేను వాళ్ళందరితో కూర్చొని ఏమో అయిపోయిందా, కూలి డబ్బులు తీసుకున్నాం బాబు, వెళ్ళిపోతున్నారు, మరేంటి మీరు ఓటు ఎవరికి వేస్తారు అంటే ఏం బాబు ఎవరికి వేయాలి అని అడిగింది చాలా తెలివిగా. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారంటే ఇంకేం బాబు ఒకసారి వేసి మోసపోయాం కదా, మళ్ళా జన్మలో ఇంకా అవి వేయం కదా అని అనుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే గ్రామీణ ప్రాంతంలో కూడా ఇంత స్పష్టంగా జనానికి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డిని గెలిపించకూడదు, గెలిపిస్తే ప్రమాదం, గెలిపిస్తే చాలా నష్టపోయాం అని చెప్పి వ్యవసాయదారులు కానీ కార్మికులు కానీ ఒక్కొక్క కర్షకుల బిడ్డలు కానీ లేకపోతే ప్రతిరోజు కూలికెళ్లే కూలి వాళ్ళు కానీ అందరూ చెప్తున్నటువంటి మాట వెంకటకృష్ణ గారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అయితే ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. ఈ వేసవ కాలంలో వాళ్ళకి ఇల్లు గడవదండి. ఎందుకంటే కూలికి వెళ్ళాలంటే ఎక్కడ కన్స్ట్రక్షన్స్ లేవు.
అన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి కథలన్నీ జనం వినడానికి సిద్ధంగా లేరు. మీరు చూసారు కదా, ఈ రోజు ఒక వీడియో వైరల్ అయింది. విజయసాయి రెడ్డి గారు మాట్లాడక ముందే జనం వెళ్ళిపోతుంటే ఆగండి ఆగండి భోజనాలు ఉన్నాయి అన్న విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు ఆగండి ఆగండి అనే వీడియో రాష్ట్రంలో హల్చల్ చేస్తుంది. బహుశా భానుప్రకాష్ అన్న పంపించింది అదే అనుకుంటారు మీకు. ఈ రోజు రాష్ట్రంలో అది చూసి నవ్వుకుంటున్నారు. కాబట్టి జనం, మీరు ముఖ్యమంత్రిగా ఆయన పరదాల కిందన కట్టి చెట్లు కొట్టేసి హెలికాప్టర్ మీద వచ్చాడు. ఆయన ఈ రోజు బస్సు యాత్ర ఎట్లా చేస్తాడు? మరి ఏ పరదాలు కట్టకుండా ఇప్పుడు ప్రజల అవసరం వచ్చిందా? ఆ రోజు హెలికాప్టర్ మీద ఎత్తినప్పుడు ముఖ్యమంత్రికి ఏమని కింద చెట్లు పైపచ్చు చుట్టూ పరదాలు కట్టి హెలికాప్టర్ నుంచి ఆయన వస్తుంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే రేపు ఈ రోజు జనం మధ్యకి వచ్చి ఆయన ఏం చెప్తారు, ఆయన ఏం మాట్లాడతారు ఆయన? కాబట్టి గ్యారంటీగా 100కి 150% ఈ రోజు ప్రజలైతే స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వెంకటకృష్ణ గారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అయితే మనకు బయటికి కనిపిస్తున్నారు. రేపు నామినేషన్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో జనం బయటకు వస్తారు. ఇప్పటికే చాలా కూటమికి ట్రోల్ అవుతున్నారు అన్ని చోట కూడా ప్రజలు. లేకపోతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే 100కి 100% అద్భుతమైన పరిపాలన అందించారని అనుకుంటే ఇంతమంది జనం బయటకు ఎందుకు వస్తారండి? ఈ సంక్షేమ పథకాలు తీసుకోవడమే వాళ్ళకి సిద్ధపడేలా ఉంటే ఎందుకు ఇంట్లోంచి బయటకు వస్తారు? యువత ఎందుకు బయటకు వస్తుంది? జనసేనకి ఎంత కుర్రాళ్ళు ఎందుకు బయటకు వస్తారు? తెలుగుదేశం పార్టీ మీటింగ్లకు ఎందుకు జనం వస్తారు? జనం ఏ రోజు కూడా వాస్తవాలన్నీ పట్టించుకున్నారు. ఈ కూటమి గెలవాలని కోరుకుంటున్నారు. పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలిస్తే ప్రమాదం అని ఫిక్స్ అయిపోయారండి. అందులో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట గ్రామీణ ప్రాంతంలో ఎప్పటికే నవ్వుకుంటున్నారు. ఒంటరివాడు ఎలాగవుతాడండి? ఆయన చేస్తున్న పనులన్నీ ఎవరికి తెలియని ఉన్నాయండి. ఉత్తరాంధ్రలో నేనే చెప్తున్నాను కదా, ఎన్ని కబ్జాలు, ఎన్ని కుంభకోణాలు, ఎంత హెరాస్మెంట్, 26,000 కోట్ల రూపాయలు భూములు తాకట్టు పెట్టిన పెద్ద మనిషి ఈరోజు ఒంటరివాడని ఎలా చెప్తాడండి? ఈ రోజు ఎవరైనా సరే ఆయన వెనకాతలు క్యాంపెయిన్ చేసే పరిస్థితి లేదు. క్యాండిడేట్లు అందరూ చేతులెత్తేశారు. ఎందుకు మేము కంటెస్ట్ చేస్తున్నాం అంటే ఏదో తప్పని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ రోజు కంటెస్ట్ చేస్తున్నారు తప్ప ఎవరికైనా ముఖాన చిరునవ్వు ఉందా? ఎవరైనా సరే ఇంకోది నేను చేశానని అనగలరా? ఎవరైనా నేను మాజీ మంత్రిని అద్భుతంగా నియోజకవర్గంలో చేశానని రాష్ట్రంలో ఒక మంత్రి చెప్పే పరిస్థితి ఉందా అండి? ఎవరైనా సరే నాకు అద్భుతం, నేను ఇగో మీ నియోజకవర్గాలకి ఇన్ని చేశానని చెప్పగలరా అండి? చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి ముఖం చూడకండి, నా ముఖం చూడండి, నేను రోజు మీ ఇంటి చుట్టూ తిరిగేవాడిని, రోజు నియోజకవర్గంలో తిరిగేవాడిని అని చెప్తున్నారు. సో ఆ పరిస్థితిలో మీరు ఎలాగ ముఖ్యమంత్రి గారిని విశ్వసిస్తారు? కాబట్టి ఎవరు విశ్వసించలేరు వెంకటకృష్ణ గారు. రైట్. ఇక మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ 3 రాజధానులు చేసేసాం అనే డైలాగ్ అయితే చెప్పాడో, ఎందుకు చెప్పాడు, 3 రాజధానులు ఎక్కడ కట్టారు, అది కూడా భ్రమలోనే ఆయన ఊహించుకుంటున్నాడా? అయిపోయింది 3 రాజధానులు అని ఆయన ఊహించుకుంటున్నాడా? లేకపోతే తను భ్రమలో ఉండి ప్రజలను కూడా అదే భ్రమలో తీసుకెళ్దాం అనుకుంటున్నాడా? ఏమీ అర్థం కాని పరిస్థితి. నాట్ ఓన్లీ రాజధాని, ఇంకా చాలా అంశాల్లో కూడా ఇప్పుడు వారు భాను గారు కానీ, పట్టాభి గారు కానీ, బాబ్జీ గారు కానీ వీళ్ళు ప్రస్తావించిన చాలా అంశాల్లోనూ ప్రజల్ని భ్రమంలోకి తీసుకెళ్లి అసలు వాళ్లే అనుమానించుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళకి అమ్మో నిజంగా ఇవన్నీ అయిపోయినాయా అని అనుకోవాల్సి వస్తుందేమో. ఆ స్థితిలోకి తీసుకెళ్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారికి హిప్నటిజం కూడా వచ్చా? ఓం భీమ్ బుష్ అని అట్లా చేసే ఆ విద్య కూడా ఏమైనా ఉందా? ఇంద్రజాల విద్య, ఇలాంటివి కూడా చర్చిద్దాం. అలాగే భాను గారు చెప్పిన జనం ఆగమంటే కూడా ఆగకుండా వెళ్ళిపోతున్న అది కూడా చూపిస్తాను. అది ఆల్రెడీ భాను గారు మా దాంట్లో నడుస్తూనే ఉంది, మేము ఇస్తూనే ఉన్నాం. చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి సభలు లేకపోతే ఆ పార్టీ నాయకులు నిర్వహిస్తున్న సభలకి జనం బలవంతంగా తరలించబడుతున్నారు అనేది చాలా స్పష్టం. అధికారం లేకపోయినా అంటే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే రాష్ట్రం యంత్రాంగం పనిచేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ పోలీసులు, అధికారులు ఇప్పటికీ అధికార పార్టీ సేవలోనే తరిస్తున్నారు. ఇది క్లియర్. జనాన్ని తరలించే కార్యక్రమం కానీ, లేకపోతే వీళ్ళు ఆ మెప్మా ఉద్యోగుల్ని బెదిరించడం కానీ, వాలంటీర్లను బెదిరించడం కానీ, బెదిరించి వాళ్ళతో జనాన్ని తరలించడం కానీ, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. ఆ తరలిస్తుంటే బలవంతంగా వస్తున్న వాళ్ళు ఎందుకుంటారు? ఇంతకుముందు అంటే అమ్మో ఈ గవర్నమెంట్ ఏదైనా చేస్తుందేమో అని ఆ భయానికో బతుకో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వచ్చి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అసలు రావట్లేదు, వచ్చినా వెళ్ళిపోతున్నారు. సో అలాంటిదే ఒకటి జరుగుతోంది. విజయసాయి రెడ్డి గారు పాపం నిన్న నెల్లూరు జిల్లాలో, ఇప్పుడు ఆయన నెల్లూరు ఎంపీ క్యాండిడేట్ కదా, అక్కడ ఎవరు ఎంపీగా పోటీ చేసేవాళ్ళు ఎవరు దొరక్క ఈయన తీసుకొచ్చి పెట్టారు. ఈయన తీసుకొచ్చి పెడితే
ఆయన మీటింగ్లు మామూలుగానే ఆయన చాలా అద్భుతమైన ఆరేటర్, మంచి వాగ్దాటి ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి, బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఆ మాట్లాడతాన్ని మరి జనం అర్థం చేసుకోలేకపోతున్నారో లేకపోతే ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నారో తెలియదు, కానీ ఒక సభలో ఏం జరిగిందో మీరు చూడండి. దానికి కూడా బాబు గారు ర్యాగింగ్ వచ్చింది మళ్ళీ కౌంటర్ వెంటనే, అది కలిపి ఒకసారి చూడండి. అది మహిళలంతా వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, వెనక్కి రండి రండి రండి, వెనక్కి రండి, ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు అవపడుతున్నారు, మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట ఒక అవినీతి పరుడు, పనికి మారిన వ్యక్తి, ఒక దళారీ వ్యవస్థకు నిజ స్వరూపం. నిన్నే ఒక మీటింగ్ పెట్టాడు, మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నాడు, అయ్యా భోజనం పెడతాం వినండి బాబాబు ఉండండి. వాళ్ళు అంటున్నారు భోజనం వద్దు, నీ ఉపన్యాసం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు. భానుగారు పొరపాటున భోజనాలు పెడతాం అన్నారు, కానీ ఇంకా నయం ఇంకా అది ఉన్నాయి ఇవి ఉన్నాయి కూడా అనలేదు. సాయిరెడ్డి గారి దగ్గర ఉన్న అతను ఎవరో కానీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు భానుగారు? ఆ వీడియో చూపించి ఇది నడుస్తుంది ఉదయం నుంచి. అయినా ఎనీవే చెప్పండి. పట్టుకొచ్చిన జనానికి పట్టుదలతో వచ్చిన జనానికి వ్యత్యాసం ఉంటుందన్న. సూపర్. పట్టుకొచ్చిన జనం వీళ్ళు వైసీపీ వాళ్ళది, పట్టుదలతో వచ్చిన జనం మొన్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన వాళ్ళకి వచ్చిన జనాలు, అది డిఫరెన్స్. ఈరోజు రాష్ట్రంలో మీరు ఎంత చేసినా, మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నారు. మీ ప్రసంగాలన్నా సరే, మీ మాటలన్నా సరే, మీ అబద్ధపు మాటలు వినాలన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు సిద్ధంగా లేరు. మీరేమో మొన్నటి వరకు సిద్ధం 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 అన్నారు కదా, దానికి అర్థం ఇదే. మీ సిద్ధానికి అర్థం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఏమి చెప్పినా వినేదానికి మేము సిద్ధంగా లేదయ్యా స్వామి మమ్మల్ని వదిలేయండి అని పారిపోతున్నారు. పరిగెత్తున్నారన్న వీడియో చూపిలా మన వాళ్ళు, పరిగెత్తున్నారు జనాలు, మాకు వద్దురా నాయన అని చెప్పి. ఇదే అడుక్కునే నా చేతులు ఊపుతున్నారు, పక్కన మహిళ ఎవరు ఉన్నారు ఆమె పిలుస్తున్నారు, రండి 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 అని పిలుస్తున్నారు. అడుక్కొని ఎన్నికల ప్రచారం చేసుకుంటుంటే వీళ్ళకి ఓట్లు ఏ విధంగా పడతాయి కూడా ఇదివరకు అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. అందుకని మిమ్మల్ని ఏమన్నా చాలా మంది ఇప్పుడు వ్యూవర్స్ కొన్ని లక్షల మంది చూస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలవాలి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి, అందుకని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ అని దాన్ని వేసిందని. బాబ్జీ గారు ఇలా వెళ్ళిపోతుంటే ఆగండి ఆగండి భోజనాలు మామూలుగా ఏదన్నా ఫంక్షన్లు ఉంటే భోజనాలు రెడీ అండి లెగండి లెగండి అని చెప్తా ఉంటారు, ఎందుకంటే ఇక స్టార్ట్ చేద్దాం భోజనాలు అని. ఏది ఫంక్షన్ లో పెళ్లిళ్లలోనో లేకపోతే ఇంకేదన్నా అక్కడ. ఇక్కడ ఏంటండి మీటింగ్ నుంచి వెళ్ళిపోతుంటే ఆగండి ఆగండి భోజనాలు ఉన్నాయని చెప్పి ప్రకటించడం ఏమనిపించింది మీకు అది చూస్తే? అంటే అప్పుడు ప్రజల్లో పలచన అయిపోయిన దానికి నిదర్శనం అండి ఆ వీడియో. ప్రజల్లో పలచన అయిపోయినారు. ఇదే విజయసాయి రెడ్డి గారు ఎన్ని పెద్ద కబుర్లు మాట్లాడేవారు, ఎంత తోలనాడేవారు చంద్రబాబు నాయుడు గారిని కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరిని పెడతారని. ఒక స్థాయికి ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత అది నిలదొక్కుకోవాలి కానీ చాలా దుర్మార్గంగా పనికిమాలిన విశ్లేషకులు తయారు చేసి జయప్రకాష్ నారాయణ గారు మద్దతు ఇస్తే ఎంతమంది పేడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి తిట్టిస్తున్నారు. భావ్యం అండి అది. ఎంతమందిని అని అర్థం పర్థం లేని వాళ్ళు, కనీసం సమాధానం తెలియలేని వాళ్ళు ఎవడ పడితే ఆడు ఎలా పడితే అలా. అంటే ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థ మీద పనిచేయలేని మనిషి, కొత్తగా వచ్చారా ఈరోజు బట్టలు వేసుకొని కొత్తగా వచ్చారండి జేపీ గారు చిన్నపిల్లడా అండి? అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా తోలనాడుతున్న వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారు తీసుకోండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా ఎదుటి మనిషి మీద తిరగబడిపోవడం, విచక్షణారహితంగా నోటుకొచ్చేట్టు బూతులాడడం, లేకపోతే మనకి పూర్తిగా మెసేజ్లు పెట్టడం ఎన్ని చేశారు? జనం దగ్గర వైఎస్ఆర్సీపీ పలచన అయిపోయింది. వైఎస్ఆర్సీపీకి ప్రజల మద్దతు లేదు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో పూర్తిగా ప్రజల మద్దతు నుంచి దూరం అయిపోయింది. ఈ అన్నిటికీ నిదర్శనం ఇవి. మీ ఇవే కాదు, ఇంకా రేపు భవిష్యత్తులో మీరు చూడండి, ఇంకా ఉత్తరాంధ్ర వైపు పర్యటనకు వచ్చినప్పుడు మీరు చాలా చూస్తారు. అలాగే నోటిఫికేషన్ దగ్గర మనం నామినేషన్ చేసిన తర్వాత ఇంకా చాలా విచిత్రాలు చేస్తారు. ఎవరు ఏం చేసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా
వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా చాలా నిబద్ధతగా మేము చేస్తున్నాం, అద్భుతాలు చేస్తున్నాం, ఇగో చాలా మేము గెలుస్తామని చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు చెప్తున్నది అని చెప్పి ఏం చెప్తున్నారు, మీకు పథకాలు ఇచ్చాం, మీకు పథకాలు ఇచ్చాం. ఇచ్చిన పథకాలు ఏం కాదు, వాస్తవాలు కావాలండి. రైట్. పట్టాభి గారు భోజనాల గురించి ఏమైనా చెప్తారా? చెప్పి అప్పుడు మీ తెల్ల కాగితం స్టోరీకి వెళ్ళండి. ఇక ఇవాళ వైసీపీ సభల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో విజయసాయి రెడ్డి గారి వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే ప్రజల్ని బలవంతంగా ఎక్కించి తీసుకొస్తా ఉన్నారండి. ఇప్పుడు జగన్ రెడ్డి సభలకు కానీ వైసీపీ నాయకులు ఏ సభలకైనా ర్యాలీలకైనా ప్యాకేజ్ ఏంటంటే ఒక 500 రూపాయల నోటు, ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక క్వార్టర్ బాటిల్, టు అండ్ ఫ్రో ప్రయాణం, ఈ ప్యాకేజ్ మీద తీసుకొస్తా ఉన్నారు. సో ఆ ప్యాకేజ్ కోసం కొంతమంది ఆశపడి రావటం, ఆ బిర్యానీ పొట్లం అయిపోగానే వెళ్ళిపోవటం, మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళని నిన్న చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి సభల నుంచి జనం పారిపోతా ఉంటే లాఠీ చార్జ్ చేసి మరి పోలీసులు వాళ్ళని లోపల పంపిస్తాం. అవును అవును. ఇవాళేమో బాబా బిర్యానీ ఉంది, ఇంకా బాబా బూమ్ బూమ్ బీర్ ఉంది, వాటర్ బాటిల్ ఉంది, మీటింగ్ అయిన తర్వాత రికార్డింగ్ డాన్స్ కూడా ఉందని చెప్పాలి. అవన్నీ వచ్చేటప్పుడే ఇస్తున్నారు, రోజులు అది కూడా చెప్తారు. అవన్నీ బస్సులోనే ఇస్తున్నారు, మనం పేపర్ లో ఫోటో చూస్తున్నాం కదా. బస్సులోనే ఇస్తున్నారు, బస్సులో ఇస్తారు, మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ జనాలు నిలబెట్టాలంటే మళ్ళీ ఇంకో రౌండ్ దోలుతారు. ఎందుకంటే 2-3 గంటలు ఉండాలంటే ఏదన్నా అభిమానం కొద్ది, ఇప్పుడు బాణన్ అన్నట్టు పట్టుదలతోనో లేదంటే ప్రేమతోనో అభిమానంతోనో ఎండను కూడా లెక్క చేయకుండా జనం నిల్చుంటారండి. కానీ ఇట్లా పేమెంట్తో తీసుకొచ్చే వాళ్ళకి ఏముంటుందండి, వాళ్ళకి ప్రేమ అభిమానం ఏముంటుంది? మీరు గమనించారా, వెళ్ళిపోవద్దు వెళ్ళొద్దు భోజనాలు ఉన్నాయని చెప్పే అతను పర్టికులర్ గా ఒక మాట అన్నాడు, మహిళలు వెళ్ళిపోతున్నారు ఆగండి, మహిళలు వెళ్ళిపోతున్నారు ఆగండి అని. చాలా నోటబుల్ అది, మహిళలు వెళ్ళిపోతున్నారు. అసలు మహిళ ఈ రాష్ట్రంలో ఏ మహిళ కూడా నాకు తెలిసి వాళ్ళ వైసీపీ సభలకు కానీ వైసీపీ నాయకులు చెప్పేటటువంటి ప్రసంగాలను కానీ వినేటటువంటి పరిస్థితిలో లేరు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నష్టపోయింది మహిళలే. ఇంట్లో ఉండి వాళ్ళ భర్తలేమో ఈ చీప్ లిక్కర్ దాగి వాళ్ళు దాని వ్యసనానికి పడి వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకోవటం, బిడ్డలేమో మత్తు పదార్థాలకు లోనవటం, ఇంట్లో ఇల్లు నడపాలంటే ప్రతి నెల వచ్చినటువంటి కరెంటు బిల్లు కానీ నిత్యావసర సరుకుల ధరలు కానీ రకరకాల పన్నులు కానీ అన్ని భారాలు పాపం అవన్నీ కూడా ప్రతిరోజు కూడా ఎదుర్కొనేది ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డే కదండి. కాబట్టి ఏ మహిళ ఈ సైకోగాళ్ళ మాటలు వింటుందండి? ఇవాళ దేశంలోనే అత్యధిక అత్యాచారాలు మహిళలపైన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఏ మహిళ నిలబడి వింటుందండి? కాబట్టి మహిళలు ఎవరూ కూడా వాళ్ళ ముఖాలు చూసేటటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి అందుకనే ప్రతి ఒక్కరు కూడా పారిపోయేటటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్నారు వాళ్ళ సభల నుంచి. రెండోది వికే గారు, జగన్మోహన్ రెడ్డి ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడంటే నిజంగా ఎంత నిస్సిగ్గుగా. కర్నూలు జిల్లాలో ఏం మాట్లాడతారండి, 3 రాజధానులు కట్టేశాడా? కర్నూలులో న్యాయ రాజధాని పూర్తయిపోయిందంట, మొత్తం పరిపాలన మొత్తం కూడా వికేంద్రీకరించేశారంట, 3 రాజధానులు మన కళ్ళెదురుగుండా కనపడతా ఉన్నాయంట. ఇదిగో ఇందాక నేను చెప్పినట్టు ఈ తెల్ల కాగితం మీద బొమ్మ ఎంత నిజమో జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్లో కూడా అంతే నిజం ఉంటుంది. కర్నూలులో అసలు ఆ రోజున మనం చెప్పాం కదా, అసలు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి దాన్ని ఒక న్యాయ రాజధానిగా ప్రకటించాలంటే అసలు అధికారం జగన్మోహన్ రెడ్డికి ఉందా? అది చేయాల్సింది భారత రాష్ట్రపతి ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా. ఆల్రెడీ ఆ గెజెట్ నోటిఫికేషన్ని అమరావతి పేరుతో ఆయన విడుదల చేసి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు భారత రాష్ట్రపతి ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసలు ఈయనకేం అధికారం ఉందండి? ఆ రోజున చెప్పారు ఇదంతా కూడా పచ్చి అబద్ధం అని. అయినా కూడా ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా వెళ్ళి ఏదో ఆ బాద్షా సినిమాలోనో దేనిలోనో ఆ బ్రహ్మానందం హాలోసినేషన్ అని చెప్పి ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. కళ్ళు ఎదురుకుండా ఏమీ లేకపోయినా ఆ సినిమాలో బ్రహ్మానందం కామెడీ చేస్తూ ఉంటాడు, ఏదో ఉంది అక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టు. కాబట్టి అటువంటి హాలోసినేషన్ అనేటటువంటి వ్యాధి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆ భ్రమలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఒక్క రాజధాని అంశమే కాదు వికే గారు, ఇవాళ కర్నూలు జిల్లాలో ఉన్నాడు కాబట్టి ఈ సైకో కర్నూలు జిల్లాకి సంబంధించి
22 హామీలు ఇచ్చాడండి. 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా 22 హామీలు ఇచ్చాడు. ఇవాళ ఏదో నేను 99% హామీలు పూర్తి చేసేసి నేను ప్రజల మధ్యకు వచ్చాను, నేను సిద్ధంగా ఉన్నా మళ్ళీ మీ అభిమానాన్ని పొందడం కోసం అని చెప్తా ఉన్నాడు. మేము ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసి విడుదల చేశాం. 85% హామీలు జగన్ రెడ్డి అమలు చేయలేదని చెప్పి. కర్నూలు జిల్లాకు సంబంధించి 22 హామీలు ఇస్తే అమలు చేసినటువంటి హామీ ఒక్కటి కూడా లేదు. గుండు సున్నా ఆయన అమలు చేసింది. 100% హామీలు అమలు చేయకుండా ఏ మొక్కం పెట్టుకుని వెళ్ళావు కర్నూలు జిల్లా? కర్నూలు జిల్లాలో నువ్వు ఆ రోజున ప్రకటించినటువంటి హామీలు, కర్నూలు జిల్లాలో నాపరాయి పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి, మనందరికీ తెలుసు వీకే గారు. ఆ పరిశ్రమలకి యూనిట్ విద్యుత్ ఛార్జీలు, యూనిట్ ధర ₹3.70 నేను విద్యుత్ సరఫరా చేస్తానని పెద్ద హామీ ఇచ్చాడు. ఇప్పటి వరకు అమలు చేశాడా? లేదు. నాపరాయి పరిశ్రమకి సీనరేజ్ ఫీజు ఎత్తేస్తా అన్నాడు, ఎత్తేసావా? అది లేదు. అవకు రిజర్వాయర్ ఎంత ముఖ్యమైనది అవకు రిజర్వాయర్ కర్నూలు జిల్లాకి. ఇంకేముంది, అధికారంలోకి రాగానే పూర్తి చేసేస్తా అన్నాడు. నువ్వు పూర్తి చేసావు జగన్ రెడ్డి కర్నూలు జిల్లాలో? లేదు. కోడుమూరు నియోజకవర్గంలో గోరంట్ల వద్ద హంద్రీనీవా పైన 6 నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో అక్కడ ఎప్పటి నుంచో ఒక వంతెన కావాలని ప్రజలు డిమాండ్ చేస్తా ఉంటే 6 నెలల్లో నేను శంకుస్థాపన చేసి నేను సంవత్సరం లోపల పూర్తి చేస్తా అన్నాడు. 2 సంవత్సరాల లోపల 5 సంవత్సరాలు అయిపోయింది. వంతెన కట్టావు హంద్రీనీవా పైన. అదేవిధంగా హంద్రీనీవా నుంచి గాజుల దిన్నె రిజర్వాయర్ కి 3 TMCల నీటిని నేను తరలిస్తానని హామీ ఇచ్చావు, తీసుకెళ్లావా? ఇవాళ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నీ ఎండబెడతా ఉన్నావు. అంతేకాకుండా కృష్ణగిరి పందికోస ప్రాజెక్టులని పూర్తి చేస్తానని హామీ ఇచ్చావు, చేసావా? ఇట్లా చెప్పుకుంటూ పోతే నా దగ్గర 22 ఉన్నాయి జగన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు. నువ్వు సమాధానం చెప్పావు. ఇంకా కర్నూలు జిల్లాలో తగలబడ్డావు కదా, నువ్వు జవాబు చెప్పు. నువ్వు ఇచ్చినటువంటి ఒక్క హామీ అయినా కర్నూలు జిల్లాకి సంబంధించి నువ్వు ఇచ్చినటువంటి ఒక్క హామీ అయినా పూర్తి చేశావా? ఏ మొక్కం పెట్టుకుని వెళ్ళావా నువ్వు కర్నూలు జిల్లాలోకి? ఏం హామీలు పూర్తి చేశానని వెళ్ళావు? నేను రాష్ట్ర స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టండి కాసేపు వీకే గారు, ఆ జిల్లాకి సంబంధించినటువంటి హామీల గురించి మాట్లాడుతా ఉన్నా. ఇవాళ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా 0% నువ్వు చేసింది 0 కర్నూలు జిల్లాకి. మళ్ళీ వెళ్ళి ఈయనేదో రాజధాని ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ అందరూ సంబరాలు చేసుకోవాలంట. ఇక్కడ ఏమవుతుందంటే పట్టాభి గారు, ఆయన ఏ జిల్లాకి వెళ్ళినా ఆ జిల్లాకు సంబంధించిన హామీలు ఏమిచ్చాడు ఏం చేయలేదనేమో మీరు లెక్కేస్తూ కూర్చుంటారు. ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళకున్న నీల్ మీడియా కూలి మీడియా 2 ఉన్నాయి కదా, వాటి కోసం అని చెప్పేసి చాలా గ్రాండ్ కెమెరాలు డ్రోన్లు ఆ బీభత్సం అంతా పెట్టి ఎకో సిస్టమ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ గ్రీన్ మ్యాట్ మర్చిపోతున్నారు. అదే గ్రీన్ మ్యాట్, అదే చెప్తున్నా, చెప్పబోతున్నా. ఐపాక్ వాళ్ళు చేసే సెపరేట్ ఏర్పాట్లు కొన్ని ఉంటాయి. కొంతమంది 20 మంది 100 మంది అక్కడ చేరుతారు. చేరి ఆల్రెడీ ఆయన సీఎం అయినా సీఎం అని అనిపిస్తూ ఉంటారు వాళ్ళతో. ఇంకో 100 మంది అక్కడొకళ్ళు జెండాలు ఊపాలి. సో ఇలాంటి ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ చేసి అది నడుస్తున్నంతసేపు టీవీలో రావాలి. అంటే ఏంటి దాని అర్థం? స్టేట్ అంతా చూడాలి. స్టేట్ అంతా చూడాలంటే ఆయన ప్రసంగం కూడా స్టేట్ ప్రజల మొత్తాన్ని ఒక భ్రమలోకి తీసుకెళ్ళాలి. అందుకని 3 రాజధానులు అయిపోయిందని వేసాడు. మరి చూసేవాళ్ళు అయిపోయినాయి నిజంగానే 3 రాజధానులు ఇదెవరికి గుర్తులేదు. 3 రాజధానులు బిల్లు నుంచి విరమించుకుంటున్నాం మేము, ఎందుకంటే కోర్టులో తీర్పు వస్తుంది కాబట్టి విరమించుకుంటున్నాం, తర్వాత చెప్తామన్నారు కదా. అంటే ఇప్పుడు 3 రాజధానులు లేదు, అమరావతి రాజధాని వాళ్ళే చెప్పారు అసెంబ్లీలో. ఇది కదా జనానికి తెలియాలి. దట్స్ వాట్ ఐఎమ్ మై పాయింట్ ఈస్ అది. ఖచ్చితంగా ఇవాళ హైకోర్టు ఎప్పుడైతే మొట్టికాయలు వేసిందో వాళ్ళు ఉపసంహరించుకుంటున్నాం, మేము బిల్లును ఉపసంహరించుకుని మళ్ళీ ఇంకొక రూపంలో మీ ముందుకు వస్తామని చెప్పి సాక్షాత్తు కోర్టులోనే నివేదించిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్పటం. అంటే ప్రజలు ఇవన్నీ కూడా మర్చిపోతారు, వాళ్ళకి ఏమీ గుర్తుండో, నేను చెప్పింది ఏదో గొర్రెల్లాగా నమ్మేస్తారు అని ఏదో ఒక భ్రమ క్రియేట్ చేసి వాళ్ళని మళ్ళీ మాయలో పడేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఒకసారి మోసపోతారు వీకే గారు, ప్రతిసారి కూడా ఈయన చెప్పేటట్టు. అందుకనే కదా ఇప్పుడు ప్రజలు దేనికి పారిపోతా ఉన్నారు ఆయన సభల నుంచి అంటే దీనికోసమే, వినలేకపోతా ఉన్నారు సార్. చెవుల్లోంచి రక్తం కారుతోంది. ఓరిని దుంపదగా ఇంత ఘోరంగా నువ్వు అబద్ధాలు చెప్తావు అనుకోలేదా నువ్వు? ఏం మనిషిరా నువ్వు అసలు? ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తావు అని చెప్పి జనం పారిపోతా ఉన్నారు. పారిపోయేటువంటి జనాన్ని వీళ్ళు రకరకాలుగా మళ్ళీ
అక్కడ బలవంతంగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి వికే గారు, బాణన్న కూడా దీని మీద దృష్టి పెట్టాలి. బాణన్న, ఇవాళ రాయలసీమలో ముఖ్యమంత్రి సభలకి జనాన్ని తరలించుకోవటం కోసం ఆర్టీసీ బస్సులనే కాకుండా అలిపిరికి స్వామివారి భక్తుల్ని తరలించేటటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో కొండ మీదకి అలిపిరి బస్సులు, వాటిని కూడా వినియోగిస్తా ఉన్నారు. అవును, అలిపిరికి భక్తుల్ని తీసుకెళ్లేటటువంటి బస్సుల్లో మద్యం బిర్యానీలు, చికెన్ బిర్యానీ, మద్యం అంటే ఎంత అపవిత్రం చేస్తా ఉన్నారు చూడండి. ఇవాళ కొండ మీదకి వెళ్ళేటటువంటి వాహనాలు కూడా, భక్తుల్ని తీసుకెళ్లేటటువంటి వాహనాలని ఈ రకంగా వాటిలో మద్యం చికెన్ బిర్యానీలు లోడ్ చేస్తారండి. కాబట్టి బాణన్న, దీని మీద మీరు కూడా అక్కడ గట్టిగా అక్కడ నిలదీయండి. పార్టీ మేము కూడా టీడీపీ తరఫున తిరుమలకున్న పవిత్రత దిగజారు చేశారులేండి. మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. వీటన్నిటి ఇటువంటి నీచమైనటువంటి పనులు చేయడం కోసం వికే గారు మొన్ననే ఐ థింక్ మార్చి 14వ తేదీన అనుకుంటా రాజ్నాథ్ సింగ్ గారికి ఒక లేఖ రాశారండి జగన్మోహన్ రెడ్డి, రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ గారికి. ఏంటంటే ఆ లేఖ, ఈయన గారి ఆప్తమిత్రుడు ధర్మారెడ్డి గారు, ఆయన పదవీ కాలం అతి త్వరలోనే ముగియబోతుందంట, దానికి ఎక్స్టెన్షన్ కావాలంట ధర్మారెడ్డి గారికి. మే 14వ తేదీన ఆయన పదవీ కాలం ఎక్స్టెన్షన్ ముగిపోతోంది, ప్లీజ్ 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 ఇంకొక 6 నెలలు ఆయన ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి మళ్ళీ ఇదిగో ఇంకొక లేఖ. దేనికి ధర్మారెడ్డి దేనికి కావాలి? బ్రోకర్ పనులు చేయడానికి. ఈయన గారి తరఫున బ్రోకర్ పనులు చేయడానికి, టీటీడీ సొమ్మును కొట్టేయడానికి, టీటీడీ ఆస్తులు కొట్టేయడానికి, టీటీడీకి సంబంధించినటువంటి అనేక విషయాల్ని, అనేక అంశాలను అపవిత్రం చేయడానికి ధర్మారెడ్డి కావాలి. దానికోసం మళ్ళీ ఈయన లేఖ రాస్తాడు. కాబట్టి ఈయన మీటింగుల పేరుతో ఎన్ని రకాలైనటువంటి పనులు చెయ్యరానటువంటి పనులు చేస్తా ఉన్నాడు కూడా ప్రజలు చూస్తా ఉన్నారు వికే గారు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు 3 రాజధానులు అంటూ చాలా చెప్తున్నాడు ఆయన. 3 రాజధానులు చెప్తాడు. నిన్నేమో చిన్నాన్నని చంపించిందెవరో దేవుడికి తెలుసు, మీకు ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు, దేవుడి మీద దోశాడు నిన్న. సో అంటే నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఆయన మొత్తం మీద మరి ఆయన భ్రమలో, మళ్ళీ చెప్తున్నా, ఆయన భ్రమలో ఉన్నాడు, జనాన్ని కూడా భ్రమలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు, లేకపోతే హిప్నాటిజం ఏదో జరుగుతుంది మొత్తం మీద. మీకేమనిపిస్తుంది? ప్రజలు ఈ హిప్నాటిజంలో పడితే ప్రమాదం కదా మళ్ళీ? ప్రజల అమాయకులు గారన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన అనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు. ఒక్కసారి మోసపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మోసపోయిన దానికి పాపం అనుభవించాం, మేము కూడా అందరం ప్రత్యక్షంగా అనుభవించాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు కలలు కనాల్సిందే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి తల రాత రాసేశారు. మామూలు బ్రహ్మ తలరాత రాస్తారంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి తలరాతను రాశారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాయ మంత్రాలు చేసినా సరే, ఎన్ని అబద్ధపు ప్రసంగాలు చేసినా సరే అసలు నవ్వేస్తాందన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ధర్మ యుద్ధం కురుక్షేత్రం అంట. ధర్మానికి అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి? నీకు ధర్మానికి అర్థం తెలుసా? గొడ్డల పోటీని ఏ రోజైతే గుండు పోటీగా మార్చారో ఆ రోజే నీ ధర్మం, నీకున్నటువంటి ధర్మం పట్ల విలువ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలిసిపోయింది. నువ్వు ధర్మం గురించి మాట్లాడేది? దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది నువ్వు ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే. కురుక్షేత్రం అంటాడు, యుద్ధం అంటాడు, దాదే విజయం అంటాడు. ఏందయ్యా నువ్వు? మహాభారతం అసలు చరిత్ర తెలుసా నీకు? చరిత్ర తెలుసా? నీకు తెలియకపోతే పంపిస్తా, చదువుకో. తాడేపల్లి ప్యాలెస్ లో రాత్రి చదువుకో, తెలుసుకొని మాట్లాడు. ధర్మం గురించి మాట్లాడే నైతిక విలువ కూడా లేదు నీకు. నువ్వా మాట్లాడేది ధర్మం గురించి? ఇంతకుముందు పట్టాభన్న చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి డబ్బుతో ఎన్నికలు చేస్తున్నారన్న ఈ రాష్ట్రంలో. ఇంత దురదృష్టం ఎక్కడ లేదు. వెంకటేశ్వర స్వామి డబ్బుతో. ఎందుకంటే దాదాపు 6 నెలల కాలంలో తిరుమల గురించి, తిరుమల పవిత్రత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మొన్న ఏం చేద్దామన్న మొన్న వెంకన్న డివోటి భక్తురాలు, వెంకటేశ్వర స్వామి భక్తురాలు ఒక ఆవిడ, హైదరాబాద్ ఆవిడ ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది నాతో. ఇంతకుముందు కొండ మీదకి వెళ్తుంటే అడుగడుగున బోర్డులు, అది గోవిందా గోవిందా అనే శ్లోకాలు ఇవన్నీ కనిపించేవి, వినిపించేవి.
ఇప్పుడు అసలు 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను, ఏమీ ఉండడం లేదు. చివరికి బ్రేక్ దర్శనం కూడా 3 కిలోమీటర్లు నడిపించారంట. బ్రేక్ దర్శనానికి కూడా 3 కిలోమీటర్లు నడిపించారు. తర్వాత లోపలికి వెళ్ళినాక గదులు ఉంటాయి కదా, ఆ గదుల దగ్గర అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఇది ఎట్లా అయ్యా, దీన్ని ఎట్లా ఎవరు బాగు చేయాలి, వెంకటేశ్వర స్వామిని మనం ఎట్లా కాపాడుకోవాలనే పాపం ఆవిడ ఆవేదన. ఇప్పుడు ఇది జరిగి వారమైంది నాకు ఆవిడ చెప్పి. ఏం చేస్తాం, మీరు కూడా చేయగలిగింది ఏం లేదు అక్కడ. మీరు నా డిబేట్ లో మాట్లాడితే తప్ప మీరు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. పోరాడుతున్నామన్నా, దేవుడు చూసుకుంటాడు. అదే. ఆయన అంటుంటాడు కదా, బాగా పైన దేవుడు చూస్తున్నాడు. వెంకటేశ్వరరావు చూస్తున్నాడు, తగిన శిక్ష పడుతుంది మీకు. రైట్. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఒకే ఒక సెకండ్ వెంకటేశ్వర స్వామి నుంచి దాదాపు 1700 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్ కేటాయించారు. దాంట్లో 10% కమిషన్ అంటే 200 కోట్ల రూపాయలు దాదాపు. దాంతో తిరుపతి ఎన్నికలు జరిపే ప్రయత్నం చేస్తున్నారన్న. అందుకని అది చెప్పాలనుకున్నా. రైట్. ఆ కమిషన్లతో ఎన్నికలు చేయాలనుకుంటున్నారు. రైట్. బాబ్జీ గారు, ఏమీ చేయకుండా జరగని దాన్ని జరిగినట్టు, లేని దాన్ని ఉన్నట్టు ప్రజలకి ఒక పిక్చర్, ఒక గ్రాఫికల్, ఇది గ్రాఫిక్స్ కూడా లేవు అక్కడ, ఏదో ఒక ఊహ కల్పించేలాగా చేస్తూ ఆయన, లేకపోతే 3 రాజధానులు ఏంటండి, ఎక్కడున్నాయి 3 రాజధానులు? చివరికి ఆ ఋషికొండని బోడిగుండం చేసి కట్టిన దాంట్లో కూడా అడుగు పెట్టలేకపోయాడు. వైజాగ్ అంతా నానా హింస అయిపోయింది కదా, ప్రజలే వద్దంటున్నారు. కర్నూలులో ఏం చేశాడని, కర్నూలు అసలు 3 రాజధానులు లేవని ఆయనే అసెంబ్లీలో బిల్లు పెట్టుకుని, అమరావతి రాజధాని ప్రస్తుతానికి ఆయనే చెప్పుకుని మళ్ళీ 3 రాజధానులు చేశానని చెప్పడం, ఇట్లాంటి ఇంకా చాలా చెప్తా ఉన్నాడు ఆయన. సో ప్రజలకి మీరేం చెప్తారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటల మీద? ఈ 2019 ఎన్నికలప్పుడు స్పష్టంగా ఆయన చెప్పింది, ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను అద్భుతాలు సృష్టిస్తానని చెప్తే జనం అనేక కారణాలు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ సంవత్సరాలు పరిపాలనలో ఉండడం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి కుర్రాడు రోడ్డు మీద ఉండడం, జైలుకు వెళ్లి రావడం, పాదయాత్ర చేయటం, అలాగే షర్మిల పాదయాత్ర చేయటం, ఒక ఛాన్స్ ఇద్దాంలే అని చెప్పని ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ ఈయనకి ఆఖరి ఛాన్స్ అండి. ఇప్పుడు ఈయన ఏం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన రాజకీయ పార్టీలతో మీటింగ్లకు జనం వస్తారు, తీసుకొస్తారు. ఇందాక భానుప్రకాష్ గారు చెప్పినట్టయితే బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళు వేరు, రావాలని అనుకున్న వాళ్ళు వేరు. ఈ రోజు రావాలనుకున్న వాళ్ళు ఎటు వెళ్తున్నారో, బలవంతంగా తీసుకెళ్తున్న వాళ్ళు ఎటు వెళ్తున్నారో మనం చూస్తున్నాం. కానీ మీరు ఇందాక చెప్పిన వ్యాలిడ్ పాయింట్ కూడా, ప్రజల మధ్య చర్చ తీసుకురావాలంటే ఈ కూటమి నుంచి కూడా తీసుకురావాలి. ఉదాహరణ కోర్టు నుంచి మనకి విత్డ్రా అయిపోయినటువంటి అంశం, 3 రాజధానికి మేము లేవు, మేము విత్డ్రా అయిపోతున్నాం మనిషి కర్నూలులో ఎలా చెప్తాడండి? అసలు ఉత్తరాంధ్రలోనే మీరు చూసుకోండి, ఉత్తరాంధ్రలో రాజధాని పరిపాలనా రాజధాని తీసుకొస్తానని చెప్పి ఎమ్మెల్సీకి అయితే ఓడిపోయాడు ఆయన. మళ్ళీ రాయలసీమలో అదే కదా జరిగింది. కాబట్టి ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వాళ్ళు ఏం చెప్పినా, ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మనుషులు కానీ ఏం చెప్పినా జనం నమ్మే స్థితిలో లేరు. రాజధాని విషయం పక్కకి వెళ్ళిపోయింది. అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, సంక్షేమ పథకాలు కావాలి కానీ దానికి ఒక హద్దు ఉండాలి. ఆ హద్దు దాటి ప్రభుత్వం వ్యవహరించింది, సంక్షోభంలోకి రాష్ట్రం వెళ్ళిపోయింది అన్నది ప్రజలు తెలుసుకున్నారు. వెంకటకృష్ణ గారు ముఖ్యంగా యువత బాగా తెలుసుకుంది, ఉద్యోగస్తులు తెలుసుకున్నారు. అన్ని వర్గాలు, శ్రామిక వర్గాలు ఉన్నాయి, ఉపాధి లేని వర్గాలు ఉన్నాయి. ఈ అన్ని వర్గాలు ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కొనసాగకూడదు, కూటమికి అధికారం ఇవ్వాలని చెప్పి స్పష్టంగా ఫిక్స్ అయిపోయినటువంటి సందర్భం అయితే నాకు కనిపిస్తుంది వెంకటకృష్ణ గారు. కరెక్టే. ప్రజలు నిజానికి కూడా ప్రజలు ఈ సందర్భంలో ఒక విషయాన్ని మాత్రం గమనంలో పెట్టుకోవాలి. ఎక్కడ సభ జరుగుతుంటే ఆ ప్రాంత ప్రజలు కావచ్చు, సభకి వెళ్ళిన ప్రజలు కావచ్చు, లేకపోతే టీవీల్లో లైవ్ల ద్వారా చూసే కోట్లాది మంది ప్రేక్షకులు కావచ్చు, ఏ పార్టీ అభిమానులైనా ఎవరైనా వాళ్ళు వీళ్ళని నేను చెప్పను, కానీ ఎవరు ఏం చెప్తున్నారు, అందులో నిజమే ఉంది, అబద్ధమే ఉంది, వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారా, మాయ మాటలతో మరొకసారి చీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, ఎవరైనా కావచ్చు. అది చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, మోడీ గారా, జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైనా కావచ్చు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ప్రజల్ని పెద్ద మాయలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చాలా ఇదిగా జరుగుతున్నాయి. వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న టెక్నాలజీ, వీటితో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రజలు చాలా అప్రమత్తంగా ఫాలో అవ్వాల్సిన, ప్రతి అక్షరం ప్రతి పదం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ పట్టాభి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, భానుప్రకాష్ రెడ్డి గారు అండ్ బాబ్జీ గారు.